అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ప్రతిరోజు నా వాక్యం మీరు వింటున్నారని, దేవుని ఆశీస్సులు పొందుకుంటున్నారని నమ్ముతున్నానండి. ఓకే, మనం వాక్యంలోకి వెళ్దామండి. నేటి మన ధ్యానాంశము, నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచును. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నామండి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలం నందు భక్తిహీనులు కూలుదురు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు అనేది దేవుని వాక్యం ఇక్కడ మాట్లాడుతున్నది. ఇక్కడ మనము ఆపత్కాలంలో యెహోవాకు మొరపెట్టుము, ఆపత్కాలంలో యెహోవాకు మొరపెట్టుము. ఆపత్కాలంలో యెహోవా మొరపెట్టుము కీర్తనల గ్రంథము 50:15 మనకి చెప్తున్నాడండి. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపత్కాలంలో యెహోవాకు మొరపెట్టినట్లయితే ఆయన మనల్ని విడిపిస్తారండి. అప్పుడు నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచెదవు. మనకు ఆపద వచ్చినప్పుడు యెహోవాకు మొరపెట్టుకున్నట్లయితే ఆయన మనల్ని విడిపిస్తాడు. అప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుందండి. ఎందుకండి? దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహింపరచదువు. మనం దేవుణ్ణి మహింపరచడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఆపదలు వస్తాయో ఆ ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహింపరచదు అని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఆపదలో ఉండి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర ఆలకిస్తాడు. ఇక్కడ మనకి గ్రంథంలో పేతురు గారండి, ఒకరోజు పేతురు గారు వాళ్ళు శిష్యులందరూ ఓడలో చిన్న పడవలో నావలో వెళ్తూ ఉంటారండి. అప్పుడు రాత్రిపూట యేసు ప్రభు వీళ్ళకి అలలు కొట్టుపడుతూ ఉంటాయి, గాలి తుఫాను వస్తూ ఉంటుంది, భయపడుతూ ఉంటారు. యేసు ప్రభు నీళ్ళ మీద నడిచి వస్తుంటే వీళ్ళు భూతమని భయపడుతూ ఉంటారు. అయితే అప్పుడు భయపడుకుడు నేనే అని చెప్పి యేసయ్య మాట్లాడినప్పుడు పేతురు గారు ఏమంటారంటే, ప్రభువా నీవైతే నేను కూడా నీలాగా నీళ్ళ మీద నడిచి వస్తాను ప్రభు అంటే రమ్మని యేసయ్య అని అంటారు. అప్పుడు పేతురు గారు నడుచుకుంటూ నీళ్ళ మీద వెళ్తారు. కొంచెం దూరం వెళ్ళగానే మునిగిపోతూ ఉంటాడు. మునిగిపోతున్న ప్రభువా నేను మునిగిపోతున్నానని ప్రభువా అని మొరపెడతాడు. అప్పుడు ప్రభు మునిగిపోతున్న పేతురు గారిని పైకి లేవదీస్తారు. అంటే ఇక్కడ పేతురు గారు నీళ్ళలో మునిగిపోతున్నారు. మనం కూడా మన సమస్యల్లో మునిగిపోతున్నాం. మన సమస్యల్లో, శోధనలో, వేదనలో మునిగిపోతున్నప్పుడు మనం యెహోవాకు మొరపెట్టినట్లయితే, యేసయ్యకు మొరపెట్టినట్లయితే ఆయన మన మొర ఆలకిస్తారు. కాబట్టి పేతురు గారు మునిగిపోయేటప్పుడు ప్రార్థించాడు. నీకున్న సమస్యను బట్టి నువ్వు మునిగిపోతున్న స్థితిలో ఉన్నావేమో, ఇప్పుడు అనారోగ్య బాధలో ఉన్నావేమో, ఒకవేళ మునిగిపోతున్నావేమో, అప్పుల బాధలో మునిగిపోతున్నావేమో, ఇంకా అనేకమైన సమస్యల్లో మునిగిపోతున్నావేమో, ఒకసారి ప్రార్థించు బిడ్డ. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావేమో, అత్యున్నత ఆకాశం నుండి మన దేవుడు ఆకాశం నుండి మనకి ఆయన చూస్తున్నాడు. నా బిడ్డలు ఎవరు ప్రార్థిస్తున్నారా, ఎవరు శ్రమలో ఉన్నారా, ఎవరు శోధనలో ఉన్నారా అని యేసయ్య చూస్తూ ఉంటాడండి. మధ్యాకాశం నుండి అత్యున్నత ఆకాశంలో ఉన్న దేవుడు మనల్ని చూసి మనకి ప్రతిఫలం ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉంటాడండి. మనం ప్రార్థిస్తే ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వాలని యేసయ్య చూస్తూ ఉంటాడు. ఆయన వింటాడు. ఇర్మియా గ్రంథం 33:3 అధ్యాయంలో నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. ఇక్కడ 33:3 అనేది టెలిఫోన్ టు జీసస్ అండి. టెలిఫోన్ టు జీసస్, దేవునితో మాట్లాడటానికి ఫోన్ నెంబర్ ఏంటి? 33:3. నీవు నాకు మొరపెట్టుము, నేను నాకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు ఏ స్థితిలో ఉండి మొరపెట్టినా యేసయ్య నీకు ఉత్తరం ఇస్తాడండి. నీకు తెలియని గూఢమైన సంగతులను కూడా ఆయన తెలియజేస్తాడండి. ముందుగా మనకి జరగబోయే విషయాలు ముందుగానే మనకు దేవుడు తెలియజేస్తారు. గూఢమైన సంగతుల్ని తెలియజేస్తారు. అక్కడ యోసేపుకి గూఢమైన సంగతులను తెలియజేశారు కదా. కలభావాన్ని చెప్పేవారు ఎవ్వరూ లేనప్పుడు ఈ సరసాల్లో ఉన్న యోసేపు గూఢమైన సంగతుల్ని వివరించి కలభావాన్ని చెప్పడం వలన ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి ఇలాంటి గూఢమైన సంగతులు మనకి ఎలా వస్తాయి అంటే, యేసయ్యకి ప్రార్థన చేయటం వలన మనం ఆయనకు మొరపెట్టడం వలన, శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు మనం యేసయ్యకి మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు ఆయన మన మొర ఆలకించి మనకు ఉత్తరం ఇస్తాడు. నీవు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని మాట్లాడుతున్నారు. కాబట్టి మనకు తెలియని గూఢమైన సంగతులను కూడా ఆయన మనకి తెలియజేస్తాడు. ముందు రాబో కాలంలో మన విషయంలో ఏం జరగబోతుంది, మన సంఘం విషయంలో ఏం జరగబోతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా యేసయ్య మనకి ముందుగానే తెలియజేస్తాడు. ఎప్పుడు మనం ఆయనకి మొరపెట్టినప్పుడు, మనం ఆయనకి
మొరపెట్టినప్పుడు మన మొర ఆలకిస్తాడు యేసయ్య. కాబట్టి మనము శ్రమలో, శోధనలో, వేదనలో ఉన్న సమయంలో దిగులు పడుతూ ఏడుస్తూ కూర్చోకుండా ప్రభువైన యేసు సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టినట్లయితే మన మొర ఆలకించి ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. టెలిఫోన్ టు జీసస్ 33 ఇర్మియా 33:3 మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఎలాంటి శ్రమలో ఉన్న, శోధనలో ఉన్న ఆ ప్రార్థన చేయండి. దేవుడు మీ మొర ఆలకిస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజు, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నీవు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని మాట్లాడుతున్నావు తండ్రి. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడని చెప్తున్నావు ప్రభా. అయ్యా, నీ బిడ్డలు ఇప్పుడు తలలోంచిన బిడ్డలు ఎవరైనా ఏ విధమైన శ్రమలోనో, శోధనలోనో, వేదనలోనో పడి ఉంటే ప్రభా, నీ బిడ్డలను లేవనెత్తు ప్రభా. అయ్యా, వాళ్ళు ఎలాంటి శ్రమలో ఉన్నా, బిడ్డలు లేరనే శ్రమలో ఉన్నా, లేదా ఉద్యోగం లేదనే శ్రమలో ఉన్నా, లేదా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, లేదా అప్పుల బాధల్లో ఉన్నా, ఎలాంటి శ్రమలో మునిగిపోతున్నారో ప్రభా నీ బిడ్డలను లేవనెత్తు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీ బిడ్డలకు మొరపెట్టే జ్ఞానాన్ని దయచే ప్రభా. నీకు మొరపెట్టి నీకు ఉత్తరం తీసుకునే భాగ్యం అనుగ్రహించు ప్రభా. అయ్యా, నీ దగ్గర నుండి ప్రత్యుత్తరం తీసుకునే జవాబు ఇచ్చే భాగ్యం అనుగ్రహించు ప్రభా. ప్రతి ఒక్కరూ మొరపెట్టి నీ దగ్గర నుండి ఉత్తరం పొందేటట్టు సహాయం చేయ ప్రభా. యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. మాకు మొరపెట్టడం నేర్పించండి ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థించడం నేర్పించండి ప్రభా. అయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఎవరో నీ బిడ్డలు ఎవరైనా పడిపోయి ఉంటే లేవనెత్తమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. చూడండి, నా వాక్యం ప్రతిరోజు వినాలని మీరు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే కదా లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. ఓకేనా?